ఏం చేస్తున్నావు? బయో ఇంజన్ తోటి పిత్తలు అడుగుతున్నా. మనదే కదా బయో ఇంజన్, న్యాచురల్ ప్రోడక్ట్. నిమ్మకాయ తొక్కలు, కుంకుడుకాయ తొక్కలు ఉంటాయి. సో మొత్తం క్లీన్ చేస్తున్నా. సండే రోజు హ్యాపీగా ఉండక ఈ బకెట్ ఎందుకు, ఆ కొబ్బరి పీస్ ఎందుకు, ఆ ప్లాస్టిక్ బకెట్ పెడితే 2 secondsలో క్లీన్ చేసుకోవచ్చు కదా, ఆ పిత్తల బకెట్ ఎందుకు? మీకు ఏంటంటే ఈ జనరేషన్ ఆడపిల్లలకు ఏదైనా ఇన్స్టెంట్, ఈ జొమాటోలు, స్విగ్గీలు అంతా ఇన్స్టెంట్. ఏ ఫుడ్ కూడా ఇన్స్టెంట్. అంతేగా, అప్డేట్ అవ్వాలిగా. వెనకటి కాలంలో ఈ ఈ బకెట్లను ఎందుకు వాడారో మీకు తెలుసా? తెలియదు. ఆడ ఏం పెట్టారు? గీజర్ పెట్టారు. గీజర్ నుంచి హాట్ వాటర్ వస్తాయి. ఎంత టెంపరేచర్ వాటర్ ఇందులోకి వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ తోటి మీరు ప్లాస్టిక్ బకెట్ పెట్టారు. ప్లాస్టిక్ బకెట్ మెల్ట్ కదా, ఆ ప్లాస్టిక్ అంతా మళ్ళీ మీ స్కిన్కి అంటుకోదా? మీ స్కిన్ న్యాచురల్ బాడీస్ ఉంటాయి, యాంటీబాడీస్, అంటే బయట నుంచి వచ్చే దుమ్ము ధూళిని కాపాడుకోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ అన్ని కూడా మీ స్కిన్కు ప్రకృతి సృష్టించింది. మరి బకెట్, ప్లాస్టిక్ బకెట్ చూస్తే మంచిగానే ఉంటది కదా, మనకు కరగదు. మైక్రో లెవెల్లో మన కన్నికి కనిపించదు. మైక్రో లెవెల్లో, నానో లెవెల్లో పార్టికల్స్ అన్ని ఏర్పడిపోయి మీరు మొహం కడుక్కున్నప్పుడు మీ స్కిన్లోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మనం కెమికల్ సబ్బులతోనే క్లీన్ చేస్తాం. ఈ ప్లాస్టిక్ కూడా స్టోర్ అయిపోతుంది. వాటర్ ప్లాస్టిక్లో తాగుతాం, ఇలాంటి ప్లాస్టిక్ బకెట్లలో. అందుకే నేనేంటి అంటే, నేను ప్రకృతి ప్రేమ ఉన్నాయి కాబట్టి మగ్గు కూడా నా పిల్లలకు కానీ స్నానం చేయించేటప్పుడు స్టీల్ తోటి, మెల్ట్ అవ్వని స్టీల్ తోటి ఇది మగ్గులాగా వాడతాం, ఇది వాడతాం. ఎవరైనా సరే మీ ఇళ్ళల్లో స్నానానికి ప్లాస్టిక్ బకెట్లు వాడకండి. వేడి వేడి వాటరు మీరు ఈ బకెట్లలో పడితే ఇవన్నీ మెల్ట్ అయిపోయి స్కిన్కు అంటుకుంటాయి. ఇది చాలా డేంజరు. ఇది కూడా ఒక క్యాన్సర్ కారకంగా మారుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా కెమికల్స్తో క్లీన్ చేసుకోండి. బయో ఎంజైమ్ మేమే తయారు చేస్తాము. ఈ బయో ఎంజైమ్స్ని నిమ్మ తొక్కలు, కుంకుడుకాయ తొక్కలతోటి, ఇలాంటి న్యాచురల్ వాటితో క్లీన్ చేసుకోండి. ఇది మీరు ఆర్డర్ పెడితే మీ ఇంటికి కూడా పంపిస్తాము. ఈ సహజ సిద్ధమైన వాటితో కడుక్కోండి, సహజ సిద్ధమైన వాటిలో స్నానం చేయండి. మన యోగులు, రుచులు గొప్పవాళ్ళు, వాళ్ళని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.